ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా సేవ్ పునర్విక అనే పేరు మాత్రమే వినిపిస్తోంది. ఓ 11 నెలల పసిపాపను రక్షించేందుకు చేపట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. ఆ పాప బ్రతకాలంటే అక్షరాల 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరమని ఓ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ గత కొన్ని రోజుల కిందట ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు యువత ఒక్కసారిగా ముందుకు వచ్చింది. చాలామంది ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు సైతం ఫండింగ్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం 8,53,00,000 రూపాయలు కలెక్ట్ చేసినట్లు ఈ బాలికను సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న టీం యువకులు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేస్తూ ఎక్కడెక్కడి నుంచి ఎంత కలెక్ట్ చేశారు అనే వివరాలను పంచుకున్నారు. అలాగే ఈ ఫండింగ్ను ఇక్కడితో అఫీషియల్గా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా డబ్బులను ఏపీ ప్రభుత్వం సమకూర్చనున్నట్లు సమాచారం. ఒక పసిపాప ప్రాణం కోసం ఇంత పెద్ద ఎత్తున తెలుగు యువత స్పందించడం, ఇంత భారీ మొత్తంలో అమౌంట్ కలెక్షన్ చేయడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగలి సురేష్ కుమార్, పుష్పవతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పునర్విక శ్రీ 2025 మే 12న జన్మించింది. పునర్విక 6 నెలలైనా తన శరీరాన్ని కదిలించలేకపోయింది. దీంతో కంగారు పడిన పేరెంట్స్ సమీప కర్నూలు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ డాక్టర్ల సిఫార్సు మేరకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. చిన్నారి పరిస్థితి రిపోర్ట్స్ను పూర్తిగా పరిశీలించిన వైద్యులు అరుదైన సమస్యను గుర్తించారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే జన్యుపరమైన సమస్య ఉందని స్పష్టం చేశారు. SMA అనేది వెన్నుముక్కలోని నరాల కణాలను దెబ్బతీసే ఒక జన్యుపరమైన వ్యాధి. ఇది కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. ఈ వ్యాధి వల్ల నడక, శ్వాస, మింగడం, కదలికలు కష్టమవుతాయి. ఇది తరచుగా పిల్లల్లో కనిపిస్తుంది. దీనికి న్యూసిన్సెస్, జోల్జెన్సా, రిస్టిప్లామ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక్క ఇంజెక్షన్ విలువ 16 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ద్వారా పునర్విక బతుకుతుందట. సోషల్ మీడియా అంటే కేవలం కొన్ని విలాసాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఒక పాప ప్రాణాన్ని బ్రతికించడానికి యావత్ తెలుగు రాష్ట్రాల యువత కదిలి ముందుకు వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఫండ్ రైజింగ్ మొదలుపెట్టారు. వాళ్లకు తోచినంతలో వాళ్ళ చుట్టుపక్కల అందరూ కూడా డబ్బులను సేకరించడం మొదలుపెట్టారు. 16 కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. కానీ యువత తమ సంకల్పంతో దాదాపు 8 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పాప ప్రాణాన్ని కాపాడేందుకు తమ వంతుగా సాయం అందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. మిగిలినటువంటి ఖర్చును ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు పెట్టుకుంటుందని చెప్పింది. పాపకొచ్చినటువంటి అరుదైన వ్యాధిని ఎలాగైనా సరే జయించి పాపను బ్రతికించుకోవాలనేటువంటి సంకల్పంతో ఇంత పెద్ద బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు ఏపీ, తెలంగాణలోని తెలుగు యువత.
దీంతో అసాధ్యమనుకున్నటువంటి ఈ ఫండ్ రైజింగ్ ఇప్పుడు సుసాధ్యమైంది. దాదాపు 8 కోట్లకు పైగా డబ్బులని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచినంతలో తమ చుట్టుపక్కల వాళ్ళను కూడా అడిగి ఇంత పెద్ద మొత్తాన్ని సేకరించగలిగారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేటువంటి అరుదైన వ్యాధితో పునర్విక ఇబ్బంది పడుతోంది. ఈ పాప బ్రతకాలంటే 16 కోట్ల విలువైన ఒక ఇంజెక్షన్ని విదేశాల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. అంత ఖరీదైన ఔషధం కొనుగోలు చేయడం సామాన్యులకు అస్సలు సాధ్యం కాదు. అందుకే తెలుగు ప్రజలు ఆ చిన్నారి ప్రాణాలను కాపాడే బాధ్యతను తమ భుజానికి ఎత్తుకున్నారు. ఆ పాప కోసం సోషల్ మీడియా ద్వారా కొందరు నిధులు సేకరిస్తుంటే మరికొందరు రోడ్ల మీదకు వెళ్ళి మరీ నిధులు సేకరిస్తున్నారు. ఇంతమంది ప్రయత్నం ఫలించి ఆ చిన్నారికి చికిత్స అంది వ్యాధి నయం కావాలని తెలుగు వారంతా కోరుకుంటున్నారు. సరిగ్గా ఈ సందర్భంలోనే అందరినీ విస్మయపరిచే ఒక విషయం బయటపడింది. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ కింద అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులు ఇతర చికిత్స కోసం కేంద్రం ఏటా సాయం చేస్తోంది. 25-26 బడ్జెట్లోనూ ఇందుకోసం 300 కోట్లను కేటాయించారు. అయితే గతేడాది డిసెంబర్ నాటికి ఈ నిధుల్లో కేవలం 30 కోట్లు ఖర్చుగా మిగతా 270 కోట్లు ప్రభుత్వ ఖాతాల్లోనే ఉన్నాయట. ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా సంధించిన ప్రశ్న ద్వారా ఈ సంగతి బయటకు వచ్చింది. అంతేకాకుండా మార్చి 31లోగా ఈ మొత్తాన్ని ఖర్చు చేయకపోతే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉంచుకొని కూడా పునర్వికకు ఎందుకు సాయం అందించట్లేదు ప్రభుత్వం అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సందర్భంలోనే అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి గరిష్టంగా 50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందేలా నిబంధన ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఈ నిధులను ఎన్డీపీఆర్డీ నిధులను కేంద్రం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విడుదల చేస్తుంది. హైదరాబాద్లోని నిమ్స్ లేదా ఇతర పెద్ద నగరాల్లోని ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో పేషెంట్స్ పేరు నమోదు చేసుకోవాలి. అనంతరం హాస్పిటల్లోని కమిటీ వ్యాధి తీవ్రతను, చికిత్సకు అవసరమయ్యే ఖర్చును అంచనా వేసి కేంద్రానికి రిపోర్టు పంపిస్తుంది. దాని ఆధారంగా నేరుగా ఈ సెంటర్ ఖాతాలోకి 50 లక్షల వరకు నిధులు జమ చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ కొందరు చిన్నారుల చికిత్స కోసం నిధులు విడుదల చేశారు. మరికొందరికి నిధులు కేటాయించినప్పటికీ విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో అవి మురిగిపోయే పరిస్థితి ఉంది. ఒకవైపు పునర్విక లాంటి ఎంతోమంది చిన్నారులు అరుదైన వ్యాధులతో బాధపడుతుంటే, మరోవైపు కేంద్రం విడుదల చేసిన 300 కోట్లలో కేవలం 10% కూడా ఇప్పటికీ విడుదల చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పునర్విక పరిస్థితిని పరిశీలించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.